ఈ భారీ గణపతి విగ్రహం అయితే మనకు షరీంనగర్ మెయిన్ రోడ్ లో అయితే ఉంది. ఈ విగ్రహాన్ని ఎరకల వంశీ యూత్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు షరీంనగర్ మెయిన్ రోడ్. ఈ క్యూట్ గణపయ్య విగ్రహం అయితే మనకు షరీంనగర్ మెయిన్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ స్టాచ్యూ కి లెఫ్ట్ సైడ్ రూట్ లో అయితే లోపలికి పోతే కనబడుతుంది మనకి ఎగ్జాక్ట్ గా. ఈ శ్రీకృష్ణ సహిత గణపతి విగ్రహం అయితే మనకు షరీంనగర్ మెయిన్ రోడ్ లో షరీంనగర్ లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే కనబడుతుంది గణపతి విగ్రహము. ఈ గణపతి విగ్రహం అయితే మనకు షరీంనగర్ లోపలికి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక సందులోకి అయితే ఉంటుంది గణపతి విగ్రహం. ఈ గణపతి విగ్రహం అయితే మనకు షరీంనగర్ లాస్ట్ కి వెళ్ళిపోతుంటే మనకైతే కనబడుతుంది. ఈ విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఉంది. డిజైన్ గానీ లేదంటే అక్కడ ఉన్న డెకరేషన్ కానీ. షరీంనగర్ పోలీస్ అవుట్ పోస్ట్ ఆపోజిట్ లో ఇంట్లోకి వెళ్ళిపోతే శివరూప గణపతి విగ్రహం అయితే కనబడింది. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ విగ్రహం దాటుకుని ఆ విగ్రహం వెనుకలో ఉన్న విగ్రహం కాడికి వెళ్ళిపోతే ఈ విగ్రహం కూడా చాలా రాయల్ గా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహం మనకు షరీంనగర్ నుంచి రాఘవేంద్ర నగర్ వెళ్లే లెఫ్ట్ సైడ్ ఒక సందులోకి వెళ్తే శివాజీ సహిత గణపతి విగ్రహం అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి విగ్రహము. ఈ విగ్రహం కూడా మనకు షరీంనగర్ మెయిన్ రోడ్ నుంచి రాఘవేంద్ర నగర్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లో అయితే ఉంది. నెమలి ఆసన గణపతి లాగా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ ఆసన ఎకో ఫ్రెండ్లీ భారీ గణపతి విగ్రహం అయితే మనకు రాఘవేంద్ర నగర్ నుంచి షరీంనగర్ మెయిన్ రోడ్ కి వెళ్లే రూట్ లో అయితే కనబడింది. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా చాలా భారీగా అయితే ఉంది. ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం తప్పకుండా నడిపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడిపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ నడిపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్.